కాటియా టిఫిన్స్కి అయితే వచ్చా. ఇక్కడ ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫ్రైడ్ రైస్ కోసం అయితే వచ్చాం. ఇక్కడ టిఫిన్స్ అయితే ఫేమస్ అట, కానీ మేమైతే ఫ్రైడ్ రైస్ కోసం వచ్చాం. అదే మ్యాజిక్. కానీ వీళ్ళు చేసే ఫుడ్లో ఎటువంటి కలర్స్ అయితే వాడట్లేదు. అన్నీ ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది. వాళ్ళు అయితే చేసినప్పుడు చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే అనిపించింది. బయట షాప్స్లో అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే ఎటువంటి కలర్స్ లేకుండా వేశారు. మన ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది. ఆయన అయితే అన్నీ చక్కగా అన్నీ కోసేశాడు. ఈ చాక్ చూసారా ఎంతుందో? ఒక్కటిస్తే చాలు, మటాష్. నెక్స్ట్ ఆయిల్ అయితే వేసి అందులో ఎగ్ అయితే వేశాడు. చూసారా దాన్ని ఎలా అయితే కలిపారో? మనం కానీ అలా కలిపామంటే అది ఉంటుందా? నెక్స్ట్ చికెన్ కూడా వేసి బాగా ఫ్రై అయితే చేశారు. ఆయన చేసే ప్రాసెస్ అయితే చాలా బాగుంది. ఒక్కటి కూడా కింద పడకుండా వచ్చింది. నెక్స్ట్ అందులో రైస్ అయితే వేసి చిల్లీ పౌడర్, ఉప్పు, కారం అన్నీ అయితే వేసి మళ్ళీ అయితే ఫ్రై చేశారు. ప్రాసెస్ అయితే చాలా బాగుంది. మనమైతే చేస్తే మొత్తం అంతా కిందే ఉంటుంది, కానీ ఆయన అయితే మాత్రం చాలా బాగా చేశారు. చెఫ్ అంటే ఇంతేనేమో. మధ్యలో నేను కూడా అడుగుదాం అనుకున్నా, నాకు ఇవ్వండి నేను చేస్తా అని. కానీ నేను కానీ చేశానంటే మొత్తం రైస్ అంతా కిందే ఉంటుంది, ఎందుకు వచ్చిందని చెప్పి అలా సైలెంట్గా అయితే ఉన్నా. మీరు ఇలా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? మేమైతే చాలాసార్లు ట్రై చేస్తాం, కానీ ఏది వర్కౌట్ అవ్వదు. ఆయన అలా ప్లేట్లో పెట్టి ఇవ్వగానే పొగలైతే చాలా బాగా వచ్చాయి. సరే కదా, ఆయన ఇవ్వగానే ఎక్కడ ఆలస్యం చేయకుండా వెంటనే తినేసాం. ఏదో స్పూన్తో తిందాం ట్రై చేసా, కానీ ఆ స్పూన్తో ఏదీ రాలేదు సరిగ్గా. అందుకే చేత్తో తినడమే బెస్ట్ అని చెప్పి స్పూన్ అయితే పక్కన పడేసి చేత్తో అయితే తినేసా. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి. వాళ్ళైతే కొత్తగా పెట్టారని చెప్పి మాకైతే చికెన్ పకోడీ కూడా ఇచ్చారు. వాటితో పాటు అందులో ఉన్న జీడిపప్పు, చాలా రకాల పప్పులు అయితే ఇచ్చారు. ఫ్రీగా వస్తే దేన్ని వదలం కదా. టేస్ట్ అయితే బాగుంది. ఇది అడ్రస్ వచ్చేసి బోట్స్ క్లబ్ ఆపోజిట్ వీధిలో అయితే గ్లాన్ అండ్ గ్లో ఆపోజిట్లో అయితే ఉంది. వెళ్ళైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.